హై వ్యూస్. ఈరోజు అల్లు అర్జున్ సంబంధించి బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది నాంపల్లి కోర్టులో హీరింగ్ ఉంది. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది అల్లు అర్జున్ వీడియోలు వద్దు అంటున్నారు. మీకు అర్థం కాదు ఏంటంటే, మీరు అల్లు అర్జున్ చూస్తున్నారు, నేను ఒక సెలబ్రిటీని చూస్తున్నా, అక్కడ కేసు చూస్తున్నా, సొసైటీ ఎలా ఉండేది అంటే చెక్ చేస్తున్నా, కోర్టులో వచ్చేసి ఏం జరిగింది ఏంటి అది నేను ఫాలోఅప్ చేస్తుంది అది. సో అల్లు అర్జున్కి సంబంధించి ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన తరఫు లాయర్లు వెళ్ళారు. లేదండి ఇవ్వద్దండి అని చెప్పేసి మొన్న ప్రభుత్వం తరఫు వాళ్ళు వాదిస్తే మీ దగ్గర ఏమని ఏంటంటే 3 రోజులు టైం ఉన్నారు, ఇది ఇచ్చారు, ఈరోజు సబ్మిట్ చేశారు, కౌంటర్ దాఖలు చేశారు. వాళ్ళు దాఖలు చేసిన కౌంటర్ అల్లు అర్జున్ తరఫు లాయర్లు ఏది చెప్పినవి ఏవైతే అవన్నీ చెక్ చేసి రేపు 3వ తారీఖున మేము తీర్పిస్తామయ్యా అన్నారు. సో ఓ రకంగా అల్లు అర్జున్ ఎలాగంటే త్రిశంక స్వర్గంలో ఉన్నట్టు. అది స్వర్గం కాదు కానీ స్వర్గంలో ఉండేది, కానీ ఆ స్వర్గంలో ఆయన తప్ప ఎవరు ఉండరు. ఇప్పుడు వచ్చేసి అతనికి ఏం అన్ని తొలగిపోయినాయి అంటున్నారు, కానీ అన్నీ అలాగే ఉన్నాయి. శ్రీతేజ్ ఇంకా డిశ్చార్జ్ అవ్వాలా, అండ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎలా చేయాలంటే కేసు కొట్టేయాలా, దిగువ కోర్టు వచ్చి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలా, అండ్ రేపు 10వ తారీఖున రిమాండ్ మరలా ఇవ్వాలా లేదా అన్నది వచ్చేసి తీర్పిస్తామని అన్నారు. పోనీ ఇక్కడ వస్తున్న పుష్ప 2 కలెక్షన్ ఎంజాయ్ చేస్తున్నాడా, రికార్డులో ఎంజాయ్ చేస్తాడంటే ఆ రకమైన ఎన్విరాన్మెంట్ కనిపించట్లా. సో సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. అలా చెప్పేసి కేసు నుంచి బయటపడ్డారంటే అది కనిపించట్లా. మొత్తంగా ఎలా ఇరుక్కుపోయాడంటే, ఈరోజు సోషల్ మీడియాలో ఒక పాట అన్నమాట. నాకు రిటైర్డ్ ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ పంపారు. ఏమనంటే, శివగారు మీలాంటి వాళ్ళు ఎన్ని వీడియోలు ఇచ్చినా, కొన్ని వందల డిబేట్లు టీవీ ఛానల్స్లో పెట్టినా, సామాన్యుడికి రీచ్ కనేటువంటిది ఇప్పుడు రీచ్ అయిందండి అని. ఏంటది? టిక్కెట్ల మేమే కొనాలా, చప్పట్ల మేమే కొట్టాలా, వచ్చిన సంపాదన మాత్రం మీకు కావాలా. ఒకవేళ ఎవడన్నా చస్తే అక్కడ మీరు మాత్రం చూస్తానికి రారు, మీకు కావాల్సిందల్లా సెలబ్రిటీ స్టేటస్ అంటే ఆ పాట అంట. నేను కొంచెం చూశాను, మీలో చాలామంది చూసే ఉంటారు. సో సింపుల్ నేను చెప్తుంది ఏంటంటే, సోషల్ మీడియాలో ఎవరూ వదలట్లా, కోర్టులు వచ్చేసి క్లారిటీ ఇవ్వడం వల్ల బెయిల్కి సంబంధించేసి అప్డేట్ ఇంకా ఇవ్వలేదు, క్వాష్ వచ్చేసి అలో చేయలేదు, శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదు. దీలోపు సంజయ్ దట్ దిమ్మదిగా షాక్ ఇచ్చింది. 4-5 వీడియోలు ఇవ్వచ్చండి ఇప్పుడు నేను చెప్పేవి, బట్ నాకు వద్దాల, అసలు అన్ని ఇందులోనే ఇస్తున్నా. సంజయ్ దట్ వాళ్ళు ఇచ్చిన షాక్ ఏంటి తెలుసా? 4వ తారీఖు 5వ తారీఖు మొత్తం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ చేతిలోనే థియేటర్ ఉంది. అప్పటికి మా స్టాఫ్ 80 మంది అక్కడ ఉన్నారు. ఇక అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ హడావుడి కానీ మొత్తం వాళ్ళ పని, మాకు సంబంధం లేదు. మేము పోలీసులను అడిగిన మాట నిజం, వాళ్ళు వద్దన్న మాట నిజం. ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి తెలుసు, ర్యాలీలు ఇవన్నీ ఉంటాలనేదన్నా వాళ్ళకే తెలియాలి, మీకు తెలియాలి. మధ్యలో మమ్మల్ని ఇరికించవద్దు. 40 సంవత్సరాల పైగా మేము సంజయ్ థియేటర్ నడుపుతూ ఉన్నాం. 35mm 70mm అండ్ గేట్లు విషయం కావచ్చు, పార్కింగ్ విషయంలో కావచ్చు, 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా సపరేట్గా ఉన్నాయి. అండ్ మా థియేటర్లో సినిమాలు వస్తూనే ఉంటాయి, కొత్తవి హీరోలు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. బట్ ఎప్పుడు ఇటువంటి జరగల. ఎందుకంటే ప్రతిసారి మేము బాధ్యత తీసుకునే వాళ్ళం, ఈసారి వచ్చేసి మేము చూసుకుంటాం అని చెప్పేసి ఆ 2 రోజులు వాళ్ళు తీసేసుకున్నారు. దానివల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎంత అని అన్నారు. అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అల్లు అర్జున్ ఈ పుష్ప 2 టీంకి బిగుసుకుంటాం వచ్చు. సంజయ్ థియేటర్ ఆల్మోస్ట్ వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు లేక, ఇక పోలీసులు సబ్మిట్ చేస్తున్నా ఆల్రెడీ కొట్టి సబ్మిట్ చేశారు. అల్లు అర్జున్ సైడ్ ఎంత మొత్తుకుంటూ ఉన్నా కానీ కేసు కొట్టేయడం అంటే హైకోర్టు చేతిలో ఉంది. ఇక బెయిల్ అన్నప్పుడు నాంపల్లి కోర్టులో ఉంది. వీళ్ళు రేపు 3వ తారీఖు అన్నారు. సో అగైన్ 3వ తారీఖే అల్లు అర్జున్కి సంబంధించేసి అతను ప్రశాంతంగా ఉండటమా లేదన్నప్పుడు మరల గందరగోళంలో పడటమా క్లారిటీ అనేది వస్తుంది.